అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? ఎంత ఆలోచించినా ఆ చంద్రహారం ఊర్మిళ మెడలోకి ఎలా వచ్చిందో ఏమీ అర్థం కావటం లేదు. ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావటం లేదా? ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకుంటే ఆ చంద్రహారం ఊర్మిళ మెడలోకి ఎలా వచ్చిందో చెప్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే ఆసక్తికరమైన కథ అత్తగారి వేధింపు, చిన్న కోడలి సాధింపు. చివరి భాగం. తెల్లవారింది. రాత్రంతా సుమిత్రకు నిద్రపట్టలేదు. తన చేతులతో తానే స్వయంగా తన చిన్న కోడలు ఊర్మిళ చంద్రహారాన్ని దొంగిలించి పెద్ద కోడలు సీత బ్యాగ్లో పెట్టింది నిజమే కదా. మరిప్పుడు ఆ చంద్రహారం మళ్లీ ఊర్మిళ మేడలోకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన భర్త శ్రీనివాసరావు అక్కడికి వస్తాడు. ఏమిటి సుమిత్ర, ఏదో టెన్షన్ పడుతున్నావు? ఏమైంది సుమిత్ర? ఇంతకు ముందెప్పుడు నిన్నిలా చూడలేదు. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు. అబ్బే, అదేమీ లేదండి. ఒంట్లో కాస్త నలతగా ఉంది, అంతే అండి, అంతే. ఇంతలో వంటగదిలో నుండి సీత కాఫీ తీసుకుని అక్కడికి వస్తుంది. సీతను చూడగానే సుమిత్ర గుండెల్లో చిన్నగా వణుకు మొదలైంది. కాఫీ తీసుకొండతయ్యా. ఏమిటి ఈరోజు అదోలా ఉన్నారు? ఈరోజు ఒక్కసారి కూడా వంటగది వైపు రారానేలేదు. ఒంట్లో ఏమన్నా బాగోలేదా అత్తయ్యా అని అడుగుతుంది. ఇంతలో చిన్న కోడలు ఊర్మిళ కూడా అక్కడికి వస్తుంది. ఊర్మిళను చూడగానే సుమిత్ర గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఏమిటత్తయ్యా, ఈరోజు ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది? రోజూ గలగలా మాట్లాడుతూ చకచకా పనులు చేయిస్తూ అందర్నీ పరుగులు పెట్టించే మీరు ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉన్నారేమిటి? ఒంట్లో బాగోలేదా అత్తయ్యా అని అడుగుతుంది. సుమిత్ర తనలో తాను ఇలా అనుకుంటుంది. అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? నేనొకటనుకుంటే ఇంకొకటెలా జరుగుతుంది? వీళ్ళంతా ఏమీ తెలియనట్లే ఉన్నారు. మరీ నేను సీత బ్యాగ్లో పెట్టిన చంద్రహారం ఊర్మిళ మెడలోకి ఎలా వచ్చింది? అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఇలా అంటుంది. నాకు రాత్రి నుండి ఒంట్లో బాగోలేదమ్మా. నేను వెళ్ళి నా గదిలో కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ సుమిత్ర అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. సుమిత్ర తన గదిలో ఒంటరిగా కూర్చుని ఇలా ఆలోచిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? ఎంత ఆలోచించినా ఆ చంద్రహారం ఊర్మిళ మెడలోకి ఎలా వచ్చిందో ఏమీ అర్థం కావటం లేదు. ఏం జరిగుంటుంది అని ఆలోచిస్తుండగా ఇంతలో శ్రీనివాసరావు వచ్చి ఇలా అంటాడు. ఏం సుమిత్ర, ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావటం లేదా? నువ్వు ఊర్మిళ యొక్క 7 వారాల నగల కోసం ఎంతో బాగా ప్లాన్ చేసి ఊర్మిళ గదిలో నుంచి చంద్రహారాన్ని దొంగిలించి సీత బ్యాగులో పెడితే అది మళ్లీ ఊర్మిళ మెడలోకి ఎలా వచ్చిందో అని ఆలోచిస్తున్నావా? ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనేమిటి? ఊర్మిళ చంద్రహారాన్ని దొంగిలించి సీత బ్యాగ్లో పెట్టడమేమిటి? నాకేం తెలీదు అని భయపడుతూ బదులిస్తుంది సుమిత్ర. ఇంకా అర్థం కాలేదా సుమిత్ర? ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకుంటే ఆ చంద్రహారం ఊర్మిళ మెడలోకి ఎలా వచ్చిందో చెప్తాను. ఆ మాట వినగానే సుమిత్ర ఒళ్లంతా చెమటలు పడతాయి. కోడల ముందు తన పరువు నిలబడాలంటే భర్త ముందు తాను చేసిన తప్పును ఒప్పుకోవలసిందే అని అనుకుంటున్నది. ఏమండి, నన్ను క్షమించండి. ఏదో 7 వారాల నగలు వేసుకోవాలన్న ఆశతో నేనే చేశానండి. ఇప్పుడు చెప్పండి, ఆ చంద్రహారం ఊర్మిళ మెడలోకి ఎలా వచ్చింది? సరే చెప్తాను విను. నువ్వు ఆ రోజు రాత్రి ఊర్మిళ పెట్టెలో నుంచి చంద్రహారాన్ని దొంగిలించి సీత బ్యాగ్లో పెట్టటం నేను చూశాను. తర్వాత నువ్వు తిరిగి వచ్చేసరికి నేను మన గదిలో నిద్రపోతున్నట్లు నటించాను. నువ్వు నిద్రపోయిన తర్వాత ఈ విషయం సీతకు చెబుదామని సీత గదికి వెళ్ళాను. అప్పటికే సీతకు నువ్వు తన బ్యాగ్లో చంద్రహారం పెట్టిన విషయం తెలిసిపోయింది. నువ్వు సీత మీద నింద వెయ్యాలని చూశావు. కాని సీత మాత్రం తన గొప్ప మనసుతో నువ్వు చేసిన ఈ పాడు పనిని ఎవరికీ చెప్పకుండా ఊర్మిళ చంద్రహారాన్ని తిరిగి తీసుకెళ్లి ఊర్మిళ పెట్టెలో పెట్టింది. సీత గొప్ప మనసుకి ఇదే నిదర్శనం. నువ్వు సీతపై నిందవేసి అవమానించి ఈ ఇంటి నుండే గెంటివెయ్యాలని అనుకున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సీతను క్షమాపణ అడిగి నీ పెద్దరికం నిలబెట్టుకో. అవునండి, నిజంగానే నేను తప్పు చేశాను.
ఏ అత్తగారు ఏ కోడలకు చెయ్యని ద్రోహాన్ని నేను సీతకు చెయ్యాలనుకున్నాను. కాని సీత మాత్రం తన పెద్ద మనసుతో నా పరువు కాపాడింది. ఇప్పుడే వెళ్ళి సీతను క్షమాపణ అడుగుతాను. ఈ రోజుమించి నాకిద్దరు కోడళ్ళు సమానమే అంటూ సుమిత్ర సీత గదికి వెళ్ళసాగింది. సీత గదికి వెళ్లి సీతను క్షమాపణ అడుగుతుంది. అందుకు సీత ఇలా బదులిస్తుంది. అయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమించమని అడగడమేమిటి? మీ మీద నాకు కోపమేమీ లేదు. మీరు నన్ను ఏమన్నా మీలో మా అమ్మని చూసుకున్నాను. మీరు ఆ 7 వారాల నగల కోసం ఆ చంద్రహారాన్ని తీసుకొచ్చి నా బ్యాగ్లో పెట్టరే కాని నా మీద కోపంతో కాదు కదా. మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను అత్తయ్య. మనలో మనం క్షమాపణ చెప్పుకోకూడదు. మీరు చాలా మంచివారత్తయ్య. ఊర్మిళ నా చెల్లెలు లాంటిది. తనకు చంద్రహారమంటే చాలా ఇష్టం. పొద్దునే అది కనిపించకపోతే ఎక్కడ బాధపడుతుందో అని నా బ్యాగ్లో ఉన్న హారాన్ని తిరిగి తీసుకెళ్లి తన పెట్టెలో పెట్టాను. మీ పరువు పోయే పనిని నేనెప్పుడూ చెయ్యనత్తయ్యా. అప్పుడే అటుగా వెళ్తున్న ఊర్మిళ సీత గది దగ్గర నిలబడి ఈ మాటలన్నిటినీ వింటుంది. సీత మాటలు విన్న ఊర్మిళ ఒక్కసారిగా షాక్ అయింది. నగల కోసం తనకు తెలియకుండా తన అత్తగారింత పనిచేసిందా అని అనుకుంటుంది. తనపై సీతకు ఉన్న ప్రేమను చూసి పాషాణ హృదయరాలైన ఊర్మిళ కరిగిపోతుంది. డబ్బుందనే అహంకారంతో సంస్కారాన్ని మర్చిపోయిందని ఊర్మిళకు అర్థమవుతుంది. వెంటనే సీతకు క్షమాపణ చెప్పడానికి వెళుతుంది. ఊర్మిళను చూసిన సుమిత్ర కంగారు పడుతుంది. సీత దగ్గరకు వచ్చిన ఊర్మిళ ఇలా అంటుంది. నన్ను క్షమించు సీతక్క. ధనవంతురాల్ననే పొగరుతో నీతో దురుసుగా ప్రవర్తించాను. నా డబ్బు ముందు నీ ఓర్పు సంస్కారమే గొప్పదని తెలుసుకున్నాను. నిన్ను ఎంతో అగౌరవించి మాట్లాడాను. ఇక నుండి నీతో అలా ప్రవర్తించను. నా తప్పుని నేను తెలుసుకున్నాను. ఇక మీదట అందరం కలిసిమెలిసి ఉందాం. ఊర్మిళ మాటలు విన్న సీత ఎంతగానో సంతోషిస్తుంది. సుమిత్రదేవి తాను చేసిన తప్పుకి ఊర్మిళను కూడా క్షమాపణ అడుగుతుంది. మరుసటి రోజు ఊర్మిళ భర్త కిరణ్ పట్నం నుండి వస్తాడు. రవి కూడా మిల్లు నుండి వస్తాడు. ఇంట్లోని ప్రశాంత వాతావరణాన్ని చూసి రవి, కిరణ్ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. జరిగిన విషయాన్ని సీత, ఊర్మిళను అడిగి తెలుసుకుంటారు. సుమిత్రాదేవి ఇంటి బాధ్యతను మొత్తం పెద్ద కోడలైన సీతకిస్తుంది. అప్పటినుండి ఆ ఇల్లు నందనవనంలా మారిపోతుంది. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి.